పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు జగ్గారపు మల్లికార్జున. జై భీమరావ్ భారత్ పార్టీ పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ పోటీలో ఉన్నాను. మిత్రులారా, పిఠాపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత హాట్ టాపిక్గా మారిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తరుణంలో కోట్ల రాజకీయాలు చేస్తున్న ఈ బడా రాజకీయ పార్టీల మధ్యలో నేను కూడా ఉండటం చాలా సంతోషంగా భావిస్తూ గడిచిన 2 నెలల నుండి నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల్లో సుమారు 43 గ్రామాలు నేను ప్రజలందరినీ కూడా వెళ్ళి కలవడం జరిగింది. వారి సమస్యలను నా కళ్ళారా చూసి కొన్ని వందల సమస్యలను అడ్రస్ చేయడం జరిగింది. రేపు ఎన్నికలు రోజు కాబట్టి మీరందరూ కూడా ఆచితూచి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ జీరో పాలిటిక్స్ బడ్జెట్ అని ఈరోజు ఏ విధంగా కోట్ల రూపాయలు ప్రజలకు పంచుతూ ఉన్నాడో మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సీనియర్ 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన వంగా గీతా విశ్వనాథ్ కూడా ఏ విధంగా కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పంచుతూ ఉన్నారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. అనేక రకాల వీడియోలు డబ్బులు పంచుతూ దొరికిన వీడియోలు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? రాజకీయం అంటే వ్యభిచారంలాగా వ్యాపారంలో చేస్తున్న ఇలాంటి దారుణమైన రాజకీయ నాయకులు ఉన్నంత కాలం కూడా సామాన్య వ్యక్తులమైన మనం రాజకీయాల వైపు చూడగలమా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి తరుణంలో ఎన్ని ఇబ్బందులు నాకు ఎదురైనా, కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా, చంపేస్తానని బెదిరించినా సరే పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీలో ఉండాలన్న ఉద్దేశంతో గడిచిన 2 నెలల నుండి నిరంతరం కష్టపడి పనిచేస్తూ ప్రతి ఒక్క గ్రామంలో నా కాలినడకన నడిచి వెళ్ళి సమస్యలను నేను తెలుసుకోవడం జరిగింది. రేపు మీరు వేసే ఓటు నాకు కాదు, ప్రజాస్వామ్యానికి, భవిష్యత్ తరాలకని మరొక్కసారి మీరందరూ కూడా తెలుసుకొని ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. కోట్ల రాజకీయాలకు మీరు తలొగ్గుతారా? మీ ఓటును నోటుకు వేస్తారా, కోర్టుకు వేస్తారా? ఒక్కసారి ఆలోచించుకోవాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక సోదరుడుగా, మిత్రుడుగా కోరుకుంటూ నేను బ్యాలెట్ నెంబర్ 5 కోటు గుర్తు ద్వారా మీ ముందుకు వస్తున్నాను. దయచేసి మీ ఓటును దయచేసి నాకు వేయాలని మీ అందరినీ మరొక్కసారి కోరుకుంటూ మీరందరూ కూడా ఓటు వేయాలి. ఓటింగ్ శాతాన్ని పిఠాపురం నియోజకవర్గం పెంచాలి. ఓటింగ్ శాతం పెరిగితే గెలుపోటములు చాలా చాలా మీ చేతుల్లోనే ఉంటాయి అని మరొక్కసారి తెలియజేస్తూ, ఎంత కుదిరితే అంత ఓటింగ్ శాతాన్ని పెంచాలని 95 నుండి 100% వరకు కూడా పిఠాపురం ప్రజలు మీరందరూ కూడా ఎక్కడున్నా సరే ఈరోజు రాత్రికి ఇంటికి చేరుకొని రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే ఈ ఓటింగ్లో పాల్గొనాలని, మీ ఓటుని మంచి వ్యక్తులకు, చదువుకున్న వ్యక్తులకు వేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ అర్థిస్తూ నా బ్యాలెట్ నెంబర్ 5 కోటు గుర్తుకు ఓటు వేయాలని మరొకసారి కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం.